టైం బాగున్నప్పుడు తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే నేతలు కొందరుంటారు. కానీ సీన్ రివర్స్ అయ్యాక మాత్రమే వారి వాస్తవిక బలం ఏమిటన్నది అర్థం కావటమే కాదు, తమ లోపాలు అర్థమయ్యేలా చేస్తుంటాయి. చేతిలో అధికారం ఉన్న వేళ తమ బలాన్ని చూపిస్తూ వాస్తవాన్ని నొక్కేసే అవకాశం ఉంటుంది. కానీ పవర్ చేజారిన తర్వాత ఆటోమేటిక్గా వారి కంట్రోల్లో విషయాలుండని పరిస్థితి నెలకొంటుంది. ఇదే విషయం విపక్ష బీఆర్ఎస్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న వేళలో పార్టీని తన కనుసన్నల్లో నడిపిన కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను తిరుగులేని నేతగా చూపించేవారు. ఇప్పుడు మాత్రం కేటీఆర్ సైలెంట్ అవ్వడం, హరీష్ ముందుండటంతో కేటీఆర్ తో కష్టమేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి. కారును నడపడంలో డీలా పడిన కేటీఆర్, అసెంబ్లీలో అన్ని తానే వ్యవహరించిన హరీష్, ఇరిగేషన్ మ్యాటర్ పై నోరు మెదపని కేటీఆర్, పార్టీలో నెంబర్ 2గా ఉండి ఇదేంటని ప్రశ్నలు. పార్టీని నడపడం కేటీఆర్ తో కష్టమేనని సెటైర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కనీసమైన ధిక్కారం కూడా వినిపించేది కాదు. అలా వినిపించడానికి ప్రయత్నించిన ఈటల వంటి వారిని ఏ రీతిలో బయటకు పంపించేశారో అందరికీ తెలుసు. ప్రజాబలం ఉన్న నాయకుడైనా సరే పార్టీ అధినేత మనసెరిగి ప్రవర్తించాల్సిందే. అలా కాదని తన సొంత అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి ప్రయత్నం చేసినా కాదు ప్రయత్నిస్తున్నట్లు కనిపించినా ఇక ఆ నేతకు బీఆర్ఎస్ తో సంబంధానికి నూకలు చెల్లినట్లే. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఏకదాటిగా 9 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ లో అంతా ఏకస్వామ్యమే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది నేతి బీరకాయలో నేతి చందమే. అయితే 9.5 ఏళ్ల అధికారానికి తెరపడి బీఆర్ఎస్ విపక్షంలోకి రాగానే పార్టీలో సొంత గొంతుకలు లేస్తున్నాయి. అధినేత మాటే వేదమన్న పరిస్థితిని ఇక సాగనీయమని కొందరు నేతలు కుండబద్దలు కొట్టేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం పార్టీలో మెజారిటీ ఏమనుకుంటున్నారన్న విషయంతో సంబంధం లేకుండా తన తరువాత తనంతటి వాడు కేటీఆర్ మాత్రమే అనే బిల్డప్ ఇచ్చేశారు కేసీఆర్. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ రెండోసారి విజయం సాధించిన వెంటనే పార్టీలో చర్చకు పెట్టడం వంటివి ఏవీ లేకుండానే కేటీఆర్ కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టారు. తన తర్వాత సీఎం కేటీఆర్ అంటూ స్పష్టంగా అందరికీ తెలిసేలా చేశారు. కానీ స్వయంగా ఆయనకే హరీష్, ఈటల శక్తి సామర్థ్యాలు తెలుసు కనుక వారిద్దరికీ తన ఆశీస్సులు లేవని పార్టీ నేతలకు, క్యాడర్కు చెప్పకనే చెప్పే విధంగా రెండోసారి గెలిచిన వెంటనే ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో వారికి చోటివ్వలేదు. ఇలా వారిని దూరం పెట్టిన కేసీఆర్ ఆ తర్వాత అనివార్యంగా కేబినెట్ విస్తరణలో వారికి స్థానం కల్పించారు. సరే, హరీష్ కు ఆర్థిక శాఖ, ఈటలకు ఆరోగ్య శాఖ ఇచ్చారు. బంధుత్వం కారణంగానో మరో కారణమో తెలియదు కానీ హరీష్ పట్ల ఒకంత సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించిన కేసీఆర్ ఈటలను మాత్రం పొగపెట్టి పంపేశారు.
నాయకుడైనా సరే ఆయన సమర్థత సత్తా బయటపడేది పార్టీ ఇబ్బందులో ఉన్న సమయంలోనే. అయితే ఈ 9.5 కాలంలో కేటీఆర్కు అటువంటి పరిస్థితి అవసరమూ రాలేదు. ఎందుకంటే ఆయన గోల్డెన్ స్పూన్తో అధికారంలోకి వచ్చారు. పార్టీ అధినేత బిడ్డగా సీనియర్ మంత్రులు నేతలు సైతం ఆయనను కాబోయే సీఎం అంటూ బహిరంగ సభలలోనే ఆకాశానికి ఎత్తేశారు. 9.5 అధికారంలో ఉన్న సమయంలో పార్టీని తన కనుసన్నల్లో నడిపిన కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ తనంతటి నేతగా పార్టీ నేతలకు క్యాడర్కి చూపించారు. చివరాఖరుకు ఈటలకు జరిగిన మర్యాద చూసిన తర్వాత హరీష్ కూడా కేసీఆర్ మనసెరిగి నడుచుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కేటీఆర్ ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన వెంట నడిచారు. అలా నడిస్తే తప్ప పార్టీలో మనుగడ కష్టమని తలిచారు. అయితే ఒక ఓటమి పరిస్థితిని తలకిందులు చేసేసింది. విపక్షంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని ధీటుగా స్పందించే విషయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తేలిపోతున్నారు. పార్టీని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయట పడేయడానికి హరీష్ తప్ప మరో దిక్కు లేకుండా పోయిందని పార్టీ శ్రేణులు బాహటంగానే చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ వ్యవహారాల్లో సభలో మాట్లాడేందుకు అవసరమై సబ్జెక్ట్ కేటీఆర్ వద్ద లేదని పార్టీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. తాజాగా సభలో కాళేశ్వరంపై జరిగిన చర్చలో కేటీఆర్ మౌనమే అందుకు నిదర్శనమని అంటున్నారు. అసలు పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ సభకు వస్తారని ఎవరూ భావించలేదు. అటువంటిది ఆయన స్వయంగా ప్రతిపాదించిన కేటీఆర్ను బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు నిరాకరించడంతో అనివార్య పరిస్థితుల్లో సభలో విపక్ష నేతగా ఆయనే ముందుకొచ్చారు. అయినా ఆయన విపక్ష నేతగా సభలో కూర్చోవడానికి ఇంకా సిద్ధం కాలేదు. తన కుమారుడు కేటీఆర్ను ఇబ్బందికర పరిస్థితి నుంచి, హరీష్ నేతృత్వంలో పనిచేసే పరిస్థితి నుంచి తప్పించడానికి ఆయనే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆయన సభకు హాజరు కాలేకపోవడం అది వేరే సంగతి. కీలకమైన బడ్జెట్ సమావేశాలు, ఇరిగేషన్ పై చర్చ వంటి వాటికి కూడా గైర్హాజరైన కేసీఆర్ తన అబ్సెన్స్ లో కేటీఆర్ నిష్క్రియాపరత్వం బాగా ఇబ్బంది పెట్టి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇరిగేషన్ పై చర్చలో హరీష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో కేటీఆర్ వల్ల పార్టీకి భారమే తప్ప మరో ప్రయోజనం లేదని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా తన మౌనాన్ని ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్న కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆ చర్చలో హరీష్ ఒంటరి పోరు చేశారంటూ అభినందించడాన్ని నెటిజన్లు ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉండి మీరు చేసిందేమిటంటూ నిలదీస్తున్నారు. సభలో ఉండి మీరు చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తర్వాత అంతా తానే అన్నట్లు వ్యవహరించిన కేటీఆర్ విపక్షంలో మాత్రం బ్యాక్ బెంచ్కు పరిమితం అవ్వడేంటని కడిగి పారేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మొత్తం కేటీఆర్ను కాదని హరీష్ వెంట ర్యాలీ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు. ఈ పరిస్థితి కేటీఆర్కు ఎలా ఉందన్నది పక్కన పెడితే కేసీఆర్కు మాత్రం ఇబ్బందికరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.